ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రాష్ట్రంలో నిత్యావసర ధరలు నియంత్రణకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు, బియ్యం ధరల స్థిరీకరణ ఆదేశాలు ఇచ్చింది. కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 181, రైతు బజార్‌లో మాత్రం రూ. 160కి అమ్మడానికి అనుమతి ఇచ్చింది. అలాగే బియ్యం ధరల బహిరంగ మార్కెట్‌లో రూ. 55, 85 ఉంటే రైతు బజార్‌లో రూ. 48కి అమ్మడానికి అనుమతి ఇచ్చింది. సో, అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సరుకులు నియంత్రణ ఏదైతే కందిపప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, నిత్యావసర వస్తువులు ఉన్నాయో దీనికి సంబంధించి ఎప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. సో, దాన్ని మాత్రం నియంత్రణలోకి తీసుకురావాలని చెప్పైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారైతే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చాలా ఫాస్ట్‌గా ఆయన వర్క్‌ని చేసుకుంటూ చూపిచ్చారు. అయితే ఇక్కడ కొంతమంది యాక్చువల్‌గా ఏంటంటే ఇది నిజమా కాదా అని మనం చెప్పలేము. బట్ ఎంతసేపు మనం వాళ్ళకి వీళ్ళకి డబ్బా కొట్టడం అని కాదు. మేమేదో వాళ్ళకి భజన చేస్తున్నాం అంటే దీంట్లో నిజం ఎంత అబద్ధం ఉంది ఎంత అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ గారికి సంబంధించి ఆయన చాలా జెన్యూన్‌గా చాలా పర్ఫెక్ట్‌గా అన్నీ చూసి చేసేటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా అంటే చాలా ఫాస్ట్‌గా ఎంత రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఎక్కడ ఇబ్బందులు జరిగాయి, అవన్నీ బయటికి తీసుకొచ్చి పెట్టడమే కాకుండా ఒక మంచి పరిపాలన అందించాలి అనే విధంగా ఆయన మార్పు చూపించే విధంగా అయితే ఆయన చేస్తున్నారు ఆయన శాఖపై. ఇకపోతే దీంట్లో కొంతమంది యాక్చువల్‌గా ఇది జనసేన పార్టీకి ఇచ్చిన దానికి సంబంధించి ఉంది. అయితే ఇది ఎవరు ఏం తగ్గించారు బాబు ఆన్‌లైన్‌లో రూ. 150కే దొరుకుతుంది. ఇది కూడా నేను నిజమా కాదా అని కూడా చూశాను యాక్చువల్‌గా. ఇక్కడ మనం చూసుకుంటే రూ. 168, రూ. 155, రూ. 148 కూడా కందిపప్పు దొరుకుతుంది అని. అక్కడేమో రూ. 180కే ఎంతకో ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అది కరెక్టా కాదా? అంటే ఆన్‌లైన్‌లో కొనుక్కోవడమే బెస్ట్ కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇది ఒకటి మాత్రం కరెక్ట్‌గా చూసుకొని తీసుకుంటే బాగుంటదేమో. రూ. 181 నుంచి రూ. 160 తగ్గించారండి. ఆల్మోస్ట్ బయట కూడా అదే దొరుకుతుంది. ఇప్పుడు మార్కెట్‌లో వీళ్ళు చెప్పిన రేటు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. రూ. 168 ఉంది చెప్పాలంటే ఇంకో రూ. 8 తగ్గిందనే అనుకో. సో, రేట్లు అటు ఇటుగా ఉన్నా కానీ ఇక్కడ 155 ఉంది. ఇంకొక దాంట్లో రూ. 148 ఉంది. సో, ఇది కరెక్టా కాదా అనేది ఒకటి పరిశీలించాల్సిందిగా నాకు తెలిసి మా తరపు నుంచి ఒక చిన్న మనవిగా అనుకుంటున్నాను. సో, ఇది క్లియర్‌గా చూసుకుని దీని మీద ప్రజలకి ఎంత తగ్గితే అంత మంచిది. ప్రజలు ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే ఒక రూపాయి తగ్గినా చాలు కదా అనుకుంటారు. సో, కంప్లీట్‌గా మనం ఒక్క నిర్ణయం అంటే ఇది కరెక్టా కాదా అని ముందు చూసుకునేటప్పుడు మీరు తగ్గిచ్చారనేది క్లియర్‌గా అర్థం అవుతుంది. కాకపోతే ఆన్‌లైన్ రేట్ కన్నా తగ్గిచ్చారా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే అందరూ ఆన్‌లైన్‌లో కొనలేరు. కానీ చాలామందికి ఇప్పుడు అందరూ కూడా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని బయట కొనడం అలవాటైపోయింది. సో, దాని మీద కూడా ఒకసారి నాదెళ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకసారి చూసుకుంటే బావుంటదనేదైతే మా అభిప్రాయం.